హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. 3 నెలల లోపు అన్ని చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన మరియు ఊరటనిచ్చే తీపి కబురు అని చెప్పవచ్చు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వానికి సేవలందించి రిటైర్ అయిన తర్వాత కూడా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడి కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షనర్ల ఆవేదనను గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుర్తించింది. ఈ క్రమంలోనే పెన్షనర్ల హక్కులను కాపాడుతూ న్యాయస్థానం అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కేవలం 3 నెలల లోపు పూర్తి స్థాయిలో అందజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, అర్జిత సెలవుల నగదు మరియు ఇతర పెండింగ్ బకాయిలన్నీ కూడా ఈ 90 రోజుల వ్యవధిలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ అయితే ఇక్కడ కాపీ చూడొచ్చు మనము. సో, ఇన్ ద హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, స్పెషల్ ఒరిజినల్ జ్యుడిషియన్. ఇక్కడ చూడొచ్చు రిట్ పిటిషన్ నంబరు 4850/2026 అని. ఎవరైతే ఈ మేరకు హైకోర్టు నుంచి ఈ తీర్పు రావడానికి కోర్ట్‌కెళ్ళాలో వారి యొక్క అడ్రెస్ అన్నమాట. నేము అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. మరి ఈ యొక్క పిటిషన్‌లో ఏముందంటే, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితకాలం అంతా కష్టపడి పనిచేస్తారు. తద్వారా తమ వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలని ఆశిస్తారు. కానీ గత కొంతకాలంగా ఏపీలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం వల్ల పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు రిటైర్మెంట్ సొమ్మనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయంలో ఈ తీర్పు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భావితరాలను తీర్చిదిద్దే గురువులు తమ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది మరియు కోర్టులను ఆశ్రయించడం దురదృష్టకరమని భావించిన న్యాయస్థానం వారికి తక్షణ న్యాయం జరగాలని ఈ గడువును విధించింది. ప్రభుత్వ యంత్రాంగం ఇకపై జాప్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన నిధులను విడుదల చేసి ఈ 3 నెలల్లోపు ప్రతి ఒక్క పెన్షనర్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణీత గడువులోగా చెల్లింపులు పూర్తి చేయని పక్షంలో అది కోర్టు ధిక్కరణ కిందకే వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా అధికారులపై చర్యలు తీసుకునే వీలుంటుందని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలలో మళ్ళీ ఆశలు చిగురించాయి. తమ కష్టార్జితం తమకు సకాలంలో అందుతుందన్న నమ్మకం వారిలో కలిగింది. చివరగా ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థిక స్వతంత్రతను పొందడమే కాకుండా వారి యొక్క ఆత్మగౌరవం కూడా నిలబడుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను గౌరవించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిధులను విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తుంది అనేది అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు,
దశాబ్దాల కాలం పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన వారి పట్ల చూపే కనీస కృతజ్ఞతగా భావించాలి. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యల కోసం పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు ఎంతో ఆతృతగా వేచి చూస్తూ ఉన్నాయి.